హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మా విలేజ్లో మేము ఇలాగే చేస్తాము. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం రండి. ఒక 2 స్పూన్ల ఆయిల్, తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అందులోనే మటన్, ఉప్పు, పసుపు వేసుకొని ముక్కలకు బాగా అంటించాలి. ఇలా ఆయిల్లోనే ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. మగ్గించిన తర్వాత మనం ముక్కలకు బాగా పట్టేటట్లుగా ఇలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఇలానే పెట్టేసుకుందాం. వాటర్ ఏం అవసరం ఉండదు, ఇలానే పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకున్న తర్వాత విజిల్ వచ్చేలోపు మనం గ్రేవీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొని వాటిలో ఒక అరకప్పు కొబ్బరి, అరకప్పు తెల్ల వెల్లుల్లి, ఒక 1/2 ఇంచు ఉల్లిపాయ, ఒక 2 ఇంచుల దాకా అల్లం ముక్క, 2 యాలకులు, ఒక 3-4 లవంగాలు, 1/2 ఇంచు చెక్క, మిరియాలు, కొత్తిమీర, ధనియాల పౌడర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న వాటిని మనం పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం విజిల్స్ పెట్టాం కదా, ఒకసారి చూసేద్దాం. మనం వాటర్ లేకున్నా కానీ ఇలా సాఫ్ట్గా ఉడుకుతుంది. వాటర్ ఏం అవసరం ఉండదు. ఆయిల్లోనే విజిల్స్ పెట్టుకోవచ్చు. చూడండి ఒకసారి ఎలాగుందో. తర్వాత మనం ఇప్పుడు ఆయిల్లోనే ఒకసారి గరిటెతో పెట్టేసుకుందాం. తిప్పేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న గ్రేవీని, మసాలాను ఇందులో వేసి మసాలా పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా మగ్గించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనకి వాటర్ ఎంత కావాలో అంత వేసుకోవాలి. మనకి మసాలా కొంచెం ఇలానే ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. మగ్గించిన తర్వాత మనము ఒక 2 స్పూన్ల దాకా కారం పొడి, కారం సరిపడా వేసుకోండి. తర్వాత కారం పొడి కూడా మనకి కారం స్మెల్ పోయే వరకు ఇలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. నేను ఒక గ్లాస్ దాకా పోసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మరి ఒక 2 విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చూడండి, ఇప్పుడు మనము ఈ కంటెస్టెంట్లో కొంచెం ఉప్పు కారం చూసుకొని తర్వాత మనం మంట లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. సపరేట్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా ఒకసారి చూడండి, చాలా టేస్టీగా సింపుల్గా చాలా బాగుంటుంది. మనం రాగి ముద్దలోకి, రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగుందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.